హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న గారు లీడ్ రోల్స్లో చేసిన, శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో వచ్చిన కుబేరా సినిమా గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. కుబేరా ఇది ఒక వన్ లైన్ స్టోరీ ఉండటంతో డైరెక్టర్ గారు దీన్ని ఫ్లాట్గా చూపించారు. దీనివల్ల ఏమైంది అంటే ఆడియన్స్కి ఎక్కడో బోరింగ్లా అనిపిస్తుందండి. దీనికి మెయిన్ రీజన్ ఏమి అని మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఉండే ల్యాగ్ స్క్రీన్ ప్లే మరియు ఓవర్ రన్ టైం, అక్కడక్కడ బీజిఎం బాగున్నా కూడా ఓవర్ క్యాస్ట్ వాళ్ళతో అండర్ యూటిలైజేషన్ చేసుకోవడంతో ఇది ఒక బిలో యావరేజ్ మూవీ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. కుబేరా ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే, ఒక ఆయిల్ మాఫియా బిజినెస్ టైకూన్ ఆ ప్రాజెక్ట్ని కోసం గవర్నమెంట్కి ఎలా బ్రైబ్ ఇస్తాడు, దానికి బిచ్చగాడిని ఎలా వాడుకుంటాడు, మరియు ఈ బిచ్చగాళ్ళు తన ఇన్నోసెన్స్తో ఆ మాఫియాకి ఎలా తిరగబడతారు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటుంది. ఇక క్యాష్ గురించి మాట్లాడేదైతే, ధనుష్ గారి ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ ఇదైంది. యాజ్ యూజువల్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ ఇరగదీశారు. బిచ్చగాడు క్యారెక్టర్లో ధనుష్ గారి పర్ఫార్మెన్స్ ఆడియన్స్ 100 మార్క్స్ ఇచ్చేలా పర్ఫామ్ చేశారు. దీంతో పాటు ధనుష్ గారు బిచ్చగాడు క్యారెక్టర్ నుంచి ట్రాన్సిషన్ అయ్యే క్యారెక్టర్ ఏంటుంటుంది, అందులో కూడా బిచ్చగాడు లాంటి ఇన్నోసెన్స్ చాలా బాగా క్యారీ చేశారు. మూవీకి ఒక ప్లస్ పాయింట్గా ధనుష్ గారు నిలుచుకున్నారు. ఇంకో మెయిన్ లీడ్ అయిన అక్కినేని నాగార్జున గారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి నాగార్జున గారే చెయ్యాలి అన్నంత ఇంపార్టెన్స్ ఏమీ వారి క్యారెక్టర్కి లేదు. వారి బదులుగా ఎవరు చేసినాను అయ్యిండేది. అయినా కూడా కింగ్ నాగార్జున గారికి ఇచ్చిన క్యారెక్టర్ని వాళ్ళు యాజ్ యూజువల్గా బాగానే పర్ఫామ్ చేశారు. ఇక ఫీమేల్ లీడ్ అయిన రష్మిక మందన్న గారి గురించి మాట్లాడేదైతే, రష్మిక మందన్న గారి క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెంట్ కానీ స్కోప్ కానీ స్టోరీలో లేదు. అయినా కూడా రష్మిక మందన్న గారు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని జస్టిఫై చేశారు. ఇంకా ఈ సినిమాలో విలన్ రోల్కి వచ్చేటైతే ఈ స్టోరీలో తనకి చాలా మంచి రోల్ ఉంటుంది. దానికి ఈ క్యారెక్టర్ ఏదైతే సెలెక్ట్ చేశారో డైరెక్టర్ గారు, అతను చాలా బాగా జస్టిఫై చేశాడు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ రోల్ గురించి మాట్లాడేదైతే, షియాజీ షిండే గారి రోల్ చాలా తక్కువ సేపు స్క్రీన్ పైన ఉన్నా కూడా వాళ్ళ రోల్ నుంచి సినిమాకి ఒక కొత్త యాంగిల్ దొరుకుతుంది మరియు చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ సినిమా సాంగ్స్ విషయానికి వచ్చేటైతే డిఎస్పి గారు యాజ్ యూజువల్గానే చాలా బాగా మ్యూజిక్ని కంపోజ్ చేశారు. అయితే స్టోరీకి ఎక్కడో పాటలు అంతలా పండలేదు. ఎందుకంటే స్టోరీకి ఒకలా వెళ్తుంటే దానికి సాంగ్స్ ఎక్కడో అన్వాంటెడ్లా అనిపించింది. బీజిఎం బాగున్నా కూడా అక్కడక్కడ ఫ్లాట్ ఉండడం మేము చూసాము. అవును, మనం డిఎస్పి మరియు శేఖర్ కమ్ముల గారి పాత కాంబినేషన్లు చూస్తే వాళ్ళు చేసిండే సినిమాల్లో మనకు వాళ్ళు చేసిన సాంగ్స్ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేది. మరియు ఏదైనా ఒక సాంగ్తో మూవీకి పెద్ద హైప్ వచ్చిండేది. అయితే ఈ సినిమాలో ఎక్కడో మాకు అది కనబడలేదు. ఇంకా యాజ్ యూజువల్ శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో మనం చూసినట్టయితే యాక్షన్ సీన్స్ అంతగా ఉండవు. ఇందులో కూడాను అలాగే యాక్షన్స్ అంతలా లేవు. ఈ సినిమా రన్ టైం 3 hours 10 minutes ఉంటుంది. మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది ఏంటంటే, దీన్ని కట్ చేసి ఒక 2 hours 15 minutesకి పెట్టుంటే ఆడియన్స్ ఇంకా ఎంగేజింగ్గా ఉండేది మరియు ఆడియన్స్ ఇంకా సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు అన్నది అనిపిస్తుంది. అవును, మనం చూసినట్టయితే ఈ సినిమా స్టోరీ వచ్చేసి వన్ లైన్ కావడంతో ఫస్ట్ 15 minutes ఏముంటుంది అది ఒక ఫాస్ట్ పేస్లో రన్ అవుతుంది. తర్వాత ఎక్కడో మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది ఏంటి అంటే ల్యాగ్గా స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ కూడాను అంతలా ఇంపాక్ట్ఫుల్గా లేదు మరియు క్లైమాక్స్ కూడాను ఒక హై నోట్తో ఎండ్ అవ్వదు. దీనివల్ల మాకు అనిపించింది ఏంటి అంటే ఇది ఒక ల్యాగ్ సినిమా అని. ఈ సినిమా చూసిన తర్వాత
మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది ఏంటంటే శేఖర్ కమ్ముల గారు నాగార్జున మరియు రష్మిక లాంటి పెద్ద స్టార్స్ని ఒక స్కోప్ లేని క్యారెక్టర్కి, ఎస్పెషలీ నాగార్జున గారిని ఒక స్కోప్ లేని క్యారెక్టర్కి ఎందుకు క్యాస్ట్ చేశారు అన్నది మాకు అర్థం కాలేదు. అవును, మనం చూసినట్టయితే డైరెక్టర్ గారు ఈ స్టార్ క్యాస్ట్ పెట్టకుండా కూడా ఎక్కడో అండర్ యూటిలైజ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.